హాయ్ యూట్యూబ్లో పెద్ద పత్తికించ యూట్యూబ్ కదా సీనియర్ మోస్ట్ యూట్యూబర్ క్రాంత్ అన్న. సో 2024లో ఇది వినండి. నా ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇంకా నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. నా ట్రూ ఓకే సూపర్. ఓకే, ఇప్పుడు 2025లో అన్న నిన్న మెసేజ్ పెట్టారు, ఇది వినండి. హాయ్ అన్వేష్, ఎలా ఉన్నావు? సో అదే మైత్ర బ్రో ద్వారా తెలిసింది ఒక వీడియో వదులుతున్నావు అని. అంటే నీకు తెలుసు కదా, రీసెంట్గా మా మదర్ చనిపోయింది. సో అప్పటి నుంచి అందరం ఫుల్ డిప్రెషన్లో ఉన్నాం, మొత్తం ఫ్యామిలీ మొత్తం. నువ్వు కూడా నా వీడియోస్లో కూడా చూడొచ్చు, నా ఆఫీస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో అది మళ్ళీ ఇప్పుడు ఇదంటే కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టం. అండ్ ఆల్రెడీ నేను అది ఆ ప్రమోషన్స్ కూడా ఎప్పుడూ ఆఫీస్ చాలా కాలం అయింది ఆఫీసి. అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాం ప్రజెంట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు, అది గొడ్లవల్లేరు కేసు ఉంది కదా. సో దాంట్లో చాలామంది వీడియోలు చేశారు, నేను చాలా లేట్గా చేశాను. కానీ ఎందుకు ర్యాండమ్గా పోలీసులు నన్ను తీసుకుని వెళ్ళారు అనమాట. సో ఆ కేసులో సో అది కూడా ఉంది ప్రజెంట్. సో కొంచెం ఆలోచిస్తామని చేశారు, అంతకు మించి ఏం లేదు. ప్రమోషన్స్ అయితే ఎప్పుడు ఆపేసాను. కావాలంటే నీకు చాలా స్క్రీన్ షాట్ లేదు. పోయిన సంవత్సరం కూడా చాలామంది అప్రోచ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బెట్టింగ్ అని చాలా స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, అంటే చార్ట్స్ ఉన్నాయి నా దగ్గర. కావాలంటే ఇవి కూడా నీకు పంపిస్తాను చూస్తానంటే. సో అది ఆపేయటం అయితే మనం ఎప్పుడు ఆపేసాం. సో మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు వీడియో పెడితే మళ్ళీ అది అదంతా కొంచెం తలనొప్పి అయిద్దని. అంటే ఏం లేదు, మామూలుగా అయితే రకంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పొజిషన్ అంత బాగాలేదు, ఇంట్లో కూడా అంత పొజిషన్ బాగాలేదు అనమాట. అందరూ ఫుల్ డిప్రెషన్లో ఉండేది అంతా. సో అండ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అసలు ఆలోచిస్తామని మెసేజ్ చేశాను అనమాట, ప్లీజ్ కన్సిడర్. ఈ క్రాంతి వ్లాగర్ని నేను అన్న అంటాను. యూట్యూబ్లో నాకు బెస్ట్ ఫ్రెండ్, హైదరాబాద్లో కూడా కలిశాను 2020లో, డే టు టైం చూసుకోవచ్చు. సో ఇప్పుడు న్యాయం చెప్పే ముందు ఈ అబ్బాయి నిన్న చచ్చిపోయాడు, అంటే శ్రీరామనవమికి ముందు చచ్చిపోయాడు అనమాట. చూస్తున్నాడు కదా, రైలు పట్టాల మీద తల పెట్టేసి చచ్చిపోయాడు. సో మీరు ఈ వీడియోకి 1,00,000 లైకులు కావాలి. సో ఈ 1,00,000 లైకులు వచ్చిన డబ్బుని ఆ బెట్టింగ్ యాప్లో కోల్పోయిన కుటుంబాలకైతే నేనైతే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చివరాఖరిలో చెప్తాను. ఓకే, మీరు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. లైక్ 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 అమ్మయ్య, లైక్ కొట్టారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నా స్థానంలో మీరు ఉంటే ఎలా ఫేస్ చేస్తారండి ఈ సిచ్యువేషన్ని? అంటే మీ ఫ్రెండ్స్ గురించి, మీరు మీ ఫ్రెండ్స్ కోసం మిమ్మల్ని వీడియోలు చేయమని ఇప్పుడు వీళ్ళంతా నా ఫ్రెండ్సేనండి. మీరు నమ్ముతారో నమ్మరో, 2024లో ఏం జరిగిందంటే, భయ్యా సన్నీ యాదవ్ మీద 41 వీడియోలు చేసేటప్పుడు ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అందరూ నిన్నే అంటున్నారన్నా, నేను అన్నా అంటాను, ఎందుకంటే నాకు బాగా పరిచయం, మంచి బాండింగ్ ఉంది ఈ అబ్బాయితోని. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఆ బాండింగ్. అన్న అంటున్నారు, నీ మీద వీడియోలు చేయమంటున్నారన్నా, ఎందుకు ఆ దరిద్రగొట్టు ముండాకోడు బెట్టింగ్ యాప్లు అవి మానేయచ్చు కదా అన్న అంటే, నేను కూడా అదే డిసైడ్ అవుతున్నాను తమ్ముడు, మానేస్తాను తమ్ముడు, నా ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం నేను మానేస్తాను అన్నారు. మంచిదన్న, నువ్వు మానేస్తే నాకు నిజంగా నీకు చేతి ఎత్తి మొక్కాలి, ఎందుకంటే నీ మీద వీడియో చేయాల్సిన రోజు రాకూడదు. అది ఆ రోజు ఇప్పుడు వీడియో చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు. ఇది చేయకూడదని అనుకున్నాను, ఈ రోజు రాకూడదని అనుకున్నాను, వచ్చేసిందే నిజంగా. మీరు చెప్పండి అన్న, మీకే క్రాంతి అన్న, నీకే చెప్తున్నాను, వయసులో పెద్దవాడివి. లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకు, వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసావు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు, సూపర్ అని ఎంతోమంది. ఆ వీడియోని 40 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు, మళ్ళీ ఎంత స్టార్ట్ చేసేస్తారు. ఎన్ని మంది మెసేజ్ పెట్టారో తెలుసా, మీ అన్న క్రాంతాన్ని మళ్ళీ వీడియోలు చేశారు, మళ్ళీ వీడియోలు చేయి. ఇంకా నేను చేయదలుచుకోలేదు. అదే కర్మ అనేది ఉంటే కర్మ చూసుకుంటుందని చెప్పి నేను ఆ రోజు ఎన్నో మంది సబ్స్క్రైబర్స్, ఎన్నో మంది యూట్యూబర్లు కూడా మెసేజ్ పెట్టారు, చూడు క్రాంతి మళ్ళీ వీడియోలు మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు అని. ఒక విషయం చెప్తానండి, వీళ్ళు విఆర్ రాజా కానీ ఈ క్రాంతి కానీ ప్రస్తుత యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో టీచర్లు లాంటి వాళ్ళు, అంటే 2 టీచర్లు ఉన్నారు, ఇంకెవరు లేరు. ఒకప్పుడు విక్రమాదిత్య, ఏది మన ఆ జవానా కాలంలో 2018, 2019 విక్రమాదిత్య, అరుణ్ సూర్య తేజ అనే ఉండేవారు, వాళ్ళిద్దరే ఉండేవారు. వాళ్ళు బాగా చెప్పారు, వాళ్ళు కూడా అనివార్య కారణాలు, కొన్ని కారణాల వల్ల వాళ్ళు సైడ్ అయిపోయారు. ఆ తర్వాత భూమిలోకి వచ్చిందే ఈ విఆర్ రాజా, ఈ క్రాంతి. వీళ్ళిద్దరూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు. టీచర్స్ లాగా అంటే కరెంటు సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, అసలు ఒక ఇన్సిడెంట్ అయిందంటే, ఒక రేప్ అయినా, ఒక ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ అయినా, ఒక యాక్సిడెంట్ అయినా, ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందని వివరంగా చెప్పగలిగే టీచర్లు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే,
స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చిన వెంటనే పాఠాలు చెప్పి, పాఠాలు అయిపోయిన వెంటనే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో డబ్బులు పెట్టించి ప్యాకెట్ ఆడిస్తున్నారు. ఎంత మహాపాపం అండి. సో ఇదే విషయం విఆర్ రాజాకు చెప్పాను. ఆయనకి ఎందుకు ఇలా చెప్పాను అంటే ఆ తర్వాత చెప్తాను. ఈ క్రాంతి అన్న ఆయన స్వతహాగా నాకు బెస్ట్ ఫ్రెండ్. యూట్యూబ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్లో ఈయన. మాట్లాడుకుంటాం. మీ ఎవరికీ తెలియదు 2023లో నేను నార్త్ కొరియా వెళ్తున్నాను, నువ్వు కూడా రావాలి. వీసా వచ్చింది అందుకే చెప్తున్నాను, వస్తావా అంటే నా వీసా తీసుకొని ఉంచుకో. నేను వెళ్తున్నాను కదా, నేను వన్స్ ఓపెన్ అయ్యింది అని తెలిసిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను. ఉన్నపాలంగా వయా హాంకాంగ్ మీద నువ్వు వచ్చేయచ్చు, తక్కువ డబ్బుల్లో అయిపోతుంది అది. సో ఇద్దరం మనం నార్త్ కొరియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నాను. ఎందుకు రావాలి అంటే ఇప్పుడు నార్త్ కొరియా ఆ కిమ్ మామ కోసం, ఆ కిమ్ మామ అంటాం, క్రాంతి అంటే కిమ్ము, కిమ్ అంటే క్రాంతి, కిమ్ము మామ అంటాం. ఈ దగ్గర ఒక 20-30 వీడియోలు చేశారు ఆ కిమ్ము మామ మీద. అయితే ఎందుకంటే తెలిసిన, ఇప్పుడు ఆయన గురించి ఎవరికీ తెలియదు, ఒక చిన్న మొక్క కూడా తెలియదు. కానీ నాకు ఊహించి గెస్ట్ చేసి వాడు ఎలా ఉంటాడు, ఓకే నిజంగా ఉంటాడని ఆ వీడియోలు చూస్తే మాకు అర్థమవుతుంది. అంత పొటెన్షియల్ ఉన్నది. ఒక ఊహని ఆయన పబ్లిక్లో పెట్టి వ్యూస్ తెచ్చుకోగల కెపాసిటీ ఉంది. అంత టాలెంటెడ్ యూట్యూబర్, సీనియర్ మోస్ట్ యూట్యూబర్. అయితే నార్త్ కొరియా వస్తావా భయ్యా అంటే నాకు వీసా విషయం తెలియదు, ఇదిగో మీరు వినండి, వీసా విషయం తెలియదు అది ఇది అన్నాడు. తర్వాత అన్నీ నేను చెప్పాక ఓకే సెట్ బయలుదేరిపోదాం. వీడియో ఇన్స్టా ఆయన కూడా పోస్ట్ చేశాను, నేను నా అన్వేషణతో కలిపి నార్త్ కొరియా వెళ్తున్నానని. సో అనివార్య కారణాల వల్ల అవి క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అక్కడ. సో స్వతహాగా కంటెంట్ లేదు అంటే నేను కూడా సజెషన్స్ చెప్తుంటాను. నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో అయినా వాడుకో. నువ్వు ఎక్కడైనా వీడియో కొనుక్కోవాలి అనుకుంటే డబ్బులు అవుతాయి, నా వీడియో వాడుకో భయ్యా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తాను. ఐడియాస్ ఇవ్వమని అంటారు. నాకు తెలిసింది, నాకు కావాల్సిన ఐడియాలు ఆయనకు కావాల్సిన మాట్లాడుకుంటాం. యూట్యూబ్లో గుడ్ ఫ్రెండ్. అలాంటి ఆయన ఇలాంటి పరిస్థితి రాకూడదని లాస్ట్ చిలక్క చెప్పినట్లు చెప్పానండి. చెప్తే 1 గంట మాట్లాడాను. చేయకన్నా ఎన్నో యాప్లు ఉన్నాయి. ఈయన చేసిన ప్రతి వీడియోలో ఏదో ఒక యాప్ ఉంటుంది. ఐదర్ బెట్టింగ్ యాప్, ఏదో పిచ్చి లోన్ యాప్, లేదా ఇంకేదో యాప్, ఏదో ఒక యాప్. ఇప్పుడు 99 యాప్లు ఉన్నాయి మనం ప్రమోట్ చేసుకోవడానికి. స్కూల్ బుక్స్ యాప్, కాలేజ్ యాప్, ఎడ్యుకేషనల్ యాప్, ఐపీఎస్ యాప్లు, ఐఏఎస్ యాప్లు, అది కాకుండా సామాన్లు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు, టమాటాలు, నువ్వు ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. బ్యాంకుది, అదైతే డిమార్ట్ అకౌంట్లు, ఎన్నో చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి బెట్టింగ్ యాప్లో ఎందుకన్నా అని నేను చెప్తే, నేను చేయను తమ్ముడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నీ మీద ఒట్టని చెప్పాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకేం చెప్తాను ఈ పెద్ద మనిషిని. మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చేసి నన్నైతే తగులుకోకు అంటున్నాడు. ఎలా అన్నా చెప్పు, నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు, వదిలేస్తావా? ఇప్పుడు నా స్థానంలో సబ్స్క్రైబర్స్ ఉంటే ఏం చేస్తారు, వదిలేస్తారా? ఇక్కడ తమ్ముడే ప్యాకెట్. ఈవెన్ మా సొంత తమ్ముడు ఉన్నా, మా సొంత చెల్లి ఉన్నా, మా అమ్మ ఉన్నా, ఫస్ట్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసి మిగతా అయితే వాళ్ళకి వెళ్తాను. కానీ నీ విషయంలో ఎందుకు ఆగానంటే అమ్మ చనిపోయిందని అన్నావు. నాకే బాధ అనిపించింది. చెయ్యాలా వద్దా ఏం చేస్తాను. అందరూ కింద కామెంట్లు, క్రాంతి ఎంత పెద్ద చేపని ఎలా వదిలేసావు, నిజంగా అంటుంటే ఏం చెప్తాను చెప్పు, సమాధానం ఏం చెప్తాను. ఒకడేమో వీడియోయే చేసేసారు, నువ్వు క్రిస్టియన్ అట, నేను క్రిస్టియన్ అని చెప్పారా మీకు? అందుకే వదిలేసామని చెప్పి ఒకడు వీడియో చేసేసారు. అరే నిజంగా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు దీని మీద వీడియోలు అని నేనేం చెప్తాను చెప్పు. ప్రాంతానికి ఎన్నోసార్లు చెప్పానండి, అన్న మనకు వచ్చింది గాడ్ గిఫ్ట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రపంచ పటంలో ఏ టాపిక్ అయినా మాట్లాడగల అర్హత నీకుంది, నాకుంది, ఇంకెవరికి లేదన్నా. డబ్బులు కంటెంట్ ఉండట్లేదు తమ్ముడు, వ్యూస్ రావట్లేదు అంటే ఏదైనా చెయ్యన్నా, ఎన్నో అవకాశం, ఎన్నో ఐడియాస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను మామూలుగా అండి, ఇంతకుముందు యూట్యూబ్ రాకముందు విక్రమాదిత్య, అరుణ్ సూర్యతేజ్ అని చెప్పి వాళ్ళిద్దరు వీడియోలు పడుకునేటప్పుడు నేను వినేసి అలా పడుకుని పోతాను, అలా నిద్రలోకి వెళ్ళిపోతాను. ప్రామిస్. ఎందుకంటే నిద్రపోతాం కాబట్టి అబద్ధం ఆడకూడదు. వాళ్ళు ఎలా పనుకొని అలా వెళ్ళిపోతాను. ఆ తర్వాత వాళ్ళు వీడియోలు చేయకపోయేసరికి విఆర్ రాజావి, క్రాంతివి, వీళ్ళిద్దరివి ఆన్ చేసుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొంతలో నాకు నాలెడ్జ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అందులో పడుకునే ముందు నాకు ఎవరో కథ చెప్పడం, జోల పాడడం అన్నమాట. నాకు క్రాంతిది, విఆర్, వీళ్ళు ఎన్ని బెట్టింగ్ యాప్ చేశారో సబ్స్క్రైబర్స్ ప్రూఫ్ కాదు, నేనే ప్రూఫ్. నా కళ్ళతో నేనే చూశాను. క్రాంతి చేసేవాడు, విఆర్ రాజా చేసేవాడు. ప్రతి వీడియోలోని ఐదర్ ఏదో ఒక బొంగు గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్, ఏదో ఒక యాప్ అయితే ఉంటుంది. వితౌట్ యాప్ డిస్క్రిప్షన్లో కూపన్ కోడ్ లేకుండా వీళ్ళు వీడియోలు ఉండవు.
అది నీకు ఒక విషయం చెప్తానన్నా, మనం ప్రజలకు నష్టం లేనిది ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఒక విషయం చెప్పు, ఇప్పుడు ఈ ప్రపంచ పటంలోని ఒక టాపిక్ ఉంది నువ్వు చెయ్యాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది స్వాల్బర్డ్ అంటే అది ఉత్తర ధ్రువంలో ఉంది. ఓకే, ఈ ఉత్తర ధ్రువంలో ఉంటుంది పైన. ఈ ఉత్తర ధ్రువంలో ఉన్న వీడియోకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక నేను 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాను, 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి నేను ఏం చెప్పాను? చూశాను కాబట్టి 24 గంటలు సూర్యుడు ఉన్నాడు అక్కడ, 24 గంటలు సూర్యుడు ఉన్నాడు. తర్వాత అక్కడ సముద్రం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంది, మంచుతోనే ఉంది, సముద్రం నీళ్లు లేవు, గడ్డ కట్టికిపోయి ఉందని చెప్పాను. 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చెప్పాను. నువ్వేం చెప్తావు? గూగుల్ ఓపెన్ చేస్తావు, స్వాల్బర్డ్ అని కొడతావు, సేమ్ స్టోరీ నువ్వు చెప్తావు. ఇక్కడ నాకు నీకు తేడా ఏంటి? నేను వెళ్ళి చూసి చెప్పాను, నువ్వు గూగుల్ చూసి చెప్పావు. ఇప్పుడు నాకు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక వీడియో చేశాను, దాని మీద ఏమొచ్చింది? బొంగు వచ్చింది. నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూసి చేసావు, నీకేమొచ్చింది? 1,00,000 వ్యూస్ వచ్చాయి, 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి, 4 లక్షలు వచ్చాయి. వచ్చినట్లేనా? ఎంత అదృష్టం అది! ఎవడైనా ఇంట్లో గుద్ద కదపకుండా డబ్బులు సంపాదించేవాడు ఎవరైనా ఉన్నాడా ఈ రోజుల్లో? అది నువ్వు విఆర్ రాజాకి ఇచ్చారు కదా, ప్రజలు ఇచ్చారా లేదా? నీకు అవకాశం ఇచ్చారా లేదా? నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఇంట్లో నీకేం ఖర్చు అవుతుందని చెప్పు. ఏంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సియు మీద నేను మాట్లాడాను, 2 మిలియన్ ఎంత, 1.5 మిలియన్, 15 లక్షలు నువ్వు మాట్లాడావు. ఓకే, నాది చూశారు, నేను ఏమైనా ఖర్చు పెట్టానా? టాపిక్ మీద అవగాహన అంటే సమాజంలో మనం టీచర్లు లాంటి వాళ్ళు ప్రజల్ని అవగాహన పరచాలి, అంతేగాని నాశనం చేయకూడదు. అంతేనా కదా? అవగాహన పరచాలి, నాశనం చేయకూడదు. తమరు ఏం చేస్తున్నారు? వీడియో ఓపెన్ చేస్తే ఏదో ఒక లింక్ ఉంటుంది, అలా దరిద్రపు గొట్టు లింకులు, ముష్టపు లింకులు, నాశనం చేసే లింకులు ఉంటున్నాయని చెప్పి జనమేం ఎదురులు కాదు కదన్నా, చూస్తున్నారు మానేశారు. ఇప్పుడు ఈ అబ్బాయిది విఆర్ రాజా వ్యూస్ పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు, హేజుడు అబ్బాయి ముందు అసలు అబ్బాయి సెనారియోయే కాదు ఇది. ఇంతకు ముందు అబ్బాయి వేరే కంటెంట్ చేసేవాడు, ఇది విను అనేవాడు. అసలు మేక్ ఓవర్స్ అవి డ్రెస్సింగ్ సెన్సులు, ఆ మేకప్ కిట్లు అనుకొని ఏవేవో ఉండేవి. అలాంటిది అబ్బాయి చూశారు వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేస్తున్నారని చెప్పి రంగంలోకి వచ్చి రూట్ మార్చేసి ఏకంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్ ఏం చేసినా 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ ఏం చేసినా వీళ్ళకి ఇంకా దుకాణాలు సర్దుకోవాల్సి వచ్చింది. దాని గల కారణం మీ దగ్గర నమ్మకం కోల్పోయారు జనం, మీ దగ్గర నమ్మకం కోల్పోయారు. ఈ నా కొడుకులు ఏం ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్లు ఉంటాయా అని చెప్పి మానేసారు. చూస్తున్నారు కదా సమాజంలో రోజు. ఇప్పుడు ఈరోజు నన్ను చచ్చిపోలేదు, శ్రీరామనవమి ముందు రోజు చచ్చిపోలేదు, ప్రజలు చచ్చిపోయారా లేదా? రోజు మీకు తెలీదు ప్రజలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు దాని మీద ఏమైనా వీడియోలు చేస్తున్నారు, అవగాహన దాని మీద ఉండదు. బెట్టింగ్ యాప్ల మీద అవగాహన ఉందా? దాని మీద ఉండదు. మీకు దేని మీద అవగాహన ఉంటుంది? కరెంట్ అఫైర్స్ మీద. ఎవరైనా చేస్తే దాని మీద, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే దాని మీద. అరే రూపాయి మీరు ఎన్ని కోట్లు సంపాదించారో నీకు తెలుసు, నాకు తెలుసు. ఊరికినే వచ్చింది, ఇది అందరికీ రాదు కదా. ఆ వ్యూస్ కూడా లేని ఎంతోమంది వికలాంగులు ఇంట్లో ఉన్నారు తెలుసా. ఏంటి మేము వికలాంగులం అండి, ఇంట్లో వీడియోలు చేసుకోవాలనుకుంటే మాకేం వ్యూస్ రావట్లేదండి, ఏదైనా ఆధారం చూపించండి అని వీల్ చైర్ మీద ఫోన్ చేసే వాళ్ళు నాకు ఎంతమంది ఉన్నారు. మేము వికలాంగులు, మేము చెప్పగలిసింది ఇది, కూర్చొని చెప్పగలం, ఇంట్లో గుద్ద కదపకుండా చెప్పగలం అండి అని చెప్పారు. కానీ అలాంటి అవకాశాన్ని నీకు దేవుడు ఇచ్చారు కదా, వినియోగం చేసుకోవాలి కదా. కానీ నువ్వేం చేసావని నేను అడుగుతున్నా. వ్యూస్ రావట్లేదంటే ఎందుకు వస్తాయి? ఆ నమ్మకాన్ని నమ్మకం నిలబెట్టుకోవడం చాలా కష్టం, అర్థమైందా? నమ్మకం కోల్పోవడం చాలా ఈజీ, అది కోల్పోయారు మీరు, కోల్పోయారు. మళ్ళీ ఆ ట్రస్ట్ని మీరు ఎలా గెయిన్ చేసుకోగలుగుతారు? నేను మామూలుగా అడుగుతున్నాను. నేనే వీడియో పడుకునేటప్పుడు రాత్రిపూట నాకు ఇది ఎక్కువనే వస్తుంది. మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు, ఇది చెప్తారు, తర్వాత అది వెళ్తుంది. నేను నాకు స్కిప్ చేయడం అవ్వదు, ఎందుకంటే ఆ మూల పెట్టేసి నేను వింటూ పడుకుంటాను కాబట్టి. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికైనా ఆలోచించిన ఆశాభంగం, కష్టపడండి. నేను ఇప్పుడు ఆల్ ఇండియా ట్రిప్లో నాకు డబ్బులు కావాలి, రోజుకు ఒక వీడియో చేస్తే 1000 రూపాయలు వచ్చేది. నాకు డబ్బులు కావాలని చెప్పి రోజుకి 5 వీడియోలు చేశాను. నువ్వు 5 వీడియోలు చేయి, రోజుకి వదలకుండా చేయి, 5 వీడియోలు చేయి అంతే. ఎందుకంటే నిన్ను నమ్మే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కొత్తోడిని చూడనే, కొత్తోడు వీడియో చేస్తే చూడనే, నీదే ఎందుకు చూస్తాను? అలవాటు అయిపోయింది రా బాబు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు మన మామ కథ చెప్తేనే వింటాం, పక్కింటోడు మామ చెప్తే వినగానే అడుగుతామా? వినబుద్ధి అవ్వదు. అదే స్టోరీ టెల్లింగ్ అనేది నీది, విఆర్ రాజాది, ఎవర్ గ్రీన్. కాకపోతే బెట్టింగ్ యాప్లు చేసి జనాలను నాశనం చేయడం వల్ల కర్మ అనేది మీకుంది. అమ్మగారు చనిపోయారు అన్నావు, నేను కూడా బాధపడుతున్నాను, ఆత్మశాంతి చేకూరాలని. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నన్ను క్షమించు ఈ వీడియో చేస్తున్నందుకు. కానీ ఈ వీడియో ఉన్నా కూడా నీకు నాకు ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే మాట్లాడుకోవాలి. అంటే వీడియో చేశారు కదా వాడు నా శత్రువు అయిపోయాడని చెప్పి నువ్వు కళ్ళ కూర ఊహించుకోకు. నేను ఎప్పుడు నీ మంచి కోరేవాడిని.
ఎప్పుడు నీ మంచి కోరేవాడినే, నీకోసం ఆలోచించేవాడినే. నువ్వు ఎప్పుడైనా ఏ కంటెంట్ కావాలని వితౌట్ పర్మిషన్ అది వాడుకోవచ్చు. ఇప్పటికి ఎన్నో వీడియోలు చేసుకున్నాడు, ఎన్నో ఫోటోలు పెట్టి వీడియోలు చేసుకున్నాడు. ఇప్పటికీ నో డౌట్ ఎప్పుడైనా మాట్లాడచ్చు ఎప్పుడు. కానీ ఈ ఒక్క వీడియోలో నన్ను క్షమించు, ఎందుకంటే తమ్ముడే ప్యాకాటే. ఓకే, నేను చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ పోరాటం ఏదైతే ఉందో నేనే కాదు అందరూ చేస్తున్నారు, ఎన్నో మంది చేస్తున్నారు. ఇదే విషయం ఎన్నో మంది యూట్యూబ్లో ఎక్స్పోజ్ చేశారు నీ గురించి. అయినా నువ్వు మారలేదు. లాస్ట్ ఇయర్ మారిపోతావేమో అనుకుని ఎంతో హ్యాపీగా వచ్చాను. కానీ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం నీ ఆశ, నీ దురాశ, నీ అత్యాశ. అదే. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు మరో పెద్ద పత్తిగింజ, చాలా పెద్ద పత్తిగింజతో కలుసుకుందాం. మీకు తెలిస్తే కింద గెస్ట్ చేయొచ్చు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. నా మనసు అయితే బాగోలేదు.